Hi guys, welcome back to my channel Sandy Maths. ఓకే, చాలా గ్యాప్ వచ్చింది వీడియో చేయడానికి. మళ్ళీ మీ ముందుకి నేను ఫస్ట్ ఇయర్ టాపిక్తో వచ్చేసాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్లో సెట్స్ గురించి చూసాము. అసలు సెట్ అంటే ఏంటి అనే ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే ఇప్పుడు రిలేషన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, దాని గురించి నేర్పుతాను. మీకు జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో ఓకే, ఈ యూనిట్ నుంచి మీకు 15 మార్క్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంది. 15 మార్క్స్, ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 4 మార్క్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్. ఓకే సరే, దానికంటే ముందు రిలేషన్ గురించి చెప్పడం కంటే ముందు నేను మీకు ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ గురించి చెప్తా. ఆర్డర్డ్ పేర్ అంటే ఒక ఓపెన్ బ్రాకెట్ తీసుకోవచ్చు, క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకోవచ్చు. సో 2 ఎలిమెంట్స్ ఉండాలి బ్రాకెట్లో, ఓకేనా? సంథింగ్ ఏ కామా బి లైక్ దిస్, లేదా 1 కామా 2, లేదా ఎక్స్ కామా వై, ఏమైనా తీసుకోండి. ఒక ఆర్డర్డ్ పేర్ అని చెప్పాలి అంటే 2 ఎలిమెంట్స్ని మనము ఒక బ్రాకెట్లో పెట్టేస్తున్నాం, దాన్నే ఆర్డర్డ్ పేర్ అని అంటాం. ఇది మొత్తం హిస్టరీ తెలియాలి అంటే ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్నే ఎక్స్ కోఆర్డినేట్ అంటాము, వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్నే వై కోఆర్డినేట్ అంటాము. సో ఈ పాయింట్ ఏ అనుకుంటే బి, దీని మీద ఉన్న పాయింట్ బి అనుకుంటే ఈ రెండింటిని జతపరిస్తే వచ్చేదాన్ని ఆర్డర్డ్ పేర్ అని అంటాం, ఓకేనా? ఏ కామా బి అనేది ఒక ఆర్డర్డ్ పేర్ అని చెప్పాలి అంటే దాన్ని ఇలా వేయాలి. ఏ బి అని రాసేస్తే దాన్ని ఆర్డర్డ్ పేర్ అని అంటాం. ఎలిమెంట్స్ అంటాం అంతే. ఆ ఎలిమెంట్స్ని మనము ఎప్పుడైతే బ్రాకెట్లో పెడుతున్నామో అది మనకి ఆర్డర్డ్ పేర్ అయింది, ఓకే? ఒక ఆర్డర్డ్ పేరు. సో అలా మనం ఏమైనా తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. 1 2 XY సంథింగ్ -1 కామా 2 0 కామా 3 ఏమైనా తీసుకోవచ్చు. సో ఆర్డర్డ్ పేరుకి మనము మ్యాక్సిమం అలాంటివి చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు నేను కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఏంటో చెప్తాను, ఓకే? కార్టీసియన్ ప్రోడక్ట్. ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు మనము ఒక్క ఆర్డర్డ్ పేర్ కాదు, 2 ఆర్డర్డ్ పేర్స్ తీసుకోవాలి, ఓకే? 2 ఉంటే ఆర్డర్డ్ పేర్ అంటాం, 3 ఉంటే ట్రిప్లెట్ అంటాం, ఓకేనా? ఆర్డర్ ట్రిప్లెట్ అంటాం, ఓకేనా? సరే, అందుకంటే ముందు నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక పి అనే ఒక ఆర్డర్డ్ పేర్ తీసుకుంటున్నా, అండ్ క్యూ అనేది కూడా ఒక ఆర్డర్డ్ పేర్ తీసుకుంటున్నా. ఇప్పుడు కార్టీసియన్ ప్రోడక్ట్ చేయాలి అంటే పి క్రాస్ క్యూ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు ఈ పి క్రాస్ క్యూ అనేది, ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ అనేది ఇలా ఉంటుంది, పి కామా క్యూ కింద ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ పి అనే ఎలిమెంట్ క్యాపిటల్ పిలోది, స్మాల్ క్యూ అనే ఎలిమెంట్ క్యాపిటల్ క్యూ అనే సెట్లో ఎలిమెంట్స్. సో అలా రాయడాన్ని మనము కార్టీసియన్ ప్రోడక్ట్ అంటాం, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకున్న దాంట్లో 1 కామా 2 ఇది తీసుకున్నాం, ఇంకొకటి ఏ కామా బి తీసుకున్నాం. సో దీనికి నేను ఏ అనే పేరు పెట్టాను, దీనికి బి అనే పేరు పెట్టాను. ఇప్పుడు దీనికి కార్టీసియన్ ప్రోడక్ట్ వేయాలి అంటే ఏ క్రాస్ బి చేయాలి. ఏ క్రాస్ బి చేస్తే ఏమవుతుంది? ఆర్డర్డ్ పేర్ అంటే ఈ 2 ఎలిమెంట్స్ 1 into 1 1 into 2 2 into 1 2 into 2 అంటే 1 into 1 ఎవరు ఉన్నారు? కార్టీసియన్ ప్రోడక్ట్ 1 కామా ఏ, 1 into బి అంటే ఎంత? 1 కామా బి. నెక్స్ట్ ఎవరు? 2 కామా ఏ, 2 కామా ఏ. నెక్స్ట్ 2 కామా బి, 2 కామా బి. సో దీన్నే మనము కార్టీసియన్ ప్రోడక్ట్ అంటాం. అక్కడ 1 2 అనేవి ఏ సెట్లో ఎలిమెంట్స్, అండ్ ఏబి అనేవి బి సెట్లో ఎలిమెంట్స్. కార్టీసియన్ ప్రోడక్ట్ చేయాలి అంటే ఇలా చేస్తాం, ఆర్డర్డ్ పేర్ రాయాలి అంటే ఇలా రాస్తాము. ఒకసారి ఇది చూస్తే నేను మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్కి వెళ్తాను. సో ఇప్పుడు నేను ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ని విత్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేస్తున్నాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే సెట్లో A1
A2 అనే రెండు ఎలిమెంట్స్ తీసుకుందాం. A1, A2. బి అనే సెట్లో B1, B2, B3 మూడు ఎలిమెంట్స్ తీసుకుందాం. B1, B2, B3. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానన్నాను? డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఇప్పుడు నేను ఏ అనేది ఇలా తీసుకున్నా. ఓకే, A1, A2. ఇప్పుడు చూడండి, బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? B1, B2, B3. అంటే ఎలా వస్తాయి? B2, B3. ఇప్పుడు మల్టిప్లై చేయండి. A1 ఇంటూ B1 అదొక ఆర్డర్డ్ పేరు, A1 ఇంటూ B2 అదొక ఆర్డర్డ్ పేరు, A1 ఇంటూ B3 ఒక ఆర్డర్డ్ పేరు, A2 ఇంటూ B1, A2 ఇంటూ B2, A2 ఇంటూ B3. సో ఇప్పుడు నేను A క్రాస్ B ఏం చేయొచ్చు? A క్రాస్ B, A1, B1, నెక్స్ట్ A1, B2, నెక్స్ట్ A1, B3, నెక్స్ట్ A2, B1, A2, B1, నెక్స్ట్ A2, B2, నెక్స్ట్ A2, B3. So this is Cartesian product for A and B is nothing but A cross B. A, B అనేవి A అనే సెట్లో ఎలిమెంట్స్, A1, B1, A1, A2 అనేవి B1, B2, B3 అనేవి ఎందులో ఎలిమెంట్స్? A1, A2 is belongs to capital A, B1, B2, B3 is belongs to capital B elements. Okay, clear? This is diagrammatic representation, diagram representation. ఇవి 2 ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి. 2, 3 ఎన్ని వస్తాయి? 6 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి కార్టీసియన్ ప్రొడక్ట్ చేసినప్పుడు. ఓకేనా? 2 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ ఉంటే 6 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. 3 ఎలిమెంట్స్ 2 సెట్లలో ఈచ్ 3 ఉన్నాయనుకోండి, 3 3s 9 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. ఈచ్ సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 2 2s 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఈచ్ సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 16, 4 into 4 is 16. అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ n స్క్వేర్ అనమాట. అర్థమైందా? 2 square is 4, 3 square is 9, 4 square is 16, 5 square is 25. అలా మనకి కార్టీసియన్ ప్రోడక్ట్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అట్ ద సేమ్ టైం అండ్ సెట్ రిప్రజెంటేషన్ ఇలా చేస్తాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కార్టీసియన్ ప్రోడక్ట్స్ చూసారు కదా. నెక్స్ట్ రిలేషన్. ఈ రిలేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏమైనా 2 సెట్స్ తీసుకుందాం. ఇప్పుడు వరకు ఏ అనే సెట్ A1, B1, C1 సంథింగ్ అలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా చేద్దామంటే, 10th క్లాస్లో చూసారు కదా వెన్ డయాగ్రామ్స్ టైప్, ఆ టైప్లో తీసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో A1, B1, C1 అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఇది ఏ సెట్. ఓకే, నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక సెట్ తీసుకున్నా. ఇందులో నేను X, Y, Z 3 ఎలిమెంట్స్ తీసుకున్నా. దీన్ని B అనే సెట్ తీసుకున్నా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్పనా. ఇప్పుడు నేను మా మదర్కి కూతుర్ని, అది ఒక రోలు. ఇప్పుడు మా మదర్ వాళ్ళ బ్రదర్కి నేనేమవుతా? మ్యామ్ కూడా అవుతా. అంటే ఇప్పుడు నా రోలు అక్కడ కూతుర్నే, నా అందరికీ కూతుర్ని అయిపోతానా? అవ్వనుగా. సో ఇప్పుడు ఏ అనే సెట్లో ఇప్పుడు నాకు సిస్టర్ ఉంది. ఇప్పుడు మా సిస్టర్ ఇప్పుడు వేరే వాళ్ళ చిన్నమ్మకి వాళ్ళ పిల్లలకి సిస్టర్ అవుతుంది. సో అలా ఇప్పుడు చిన్నమ్మ పెద్దమ్మ అనుకోండి. ఇప్పుడు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఏదో సంథింగ్ రిలేషన్ అనమాట. ఇప్పుడు వాళ్ళ మధ్య బంధాలు ఎలా అయితే మనం మారుతూ ఉంటున్నారు, పర్సన్ చేంజ్ అయితే అక్కడ రిలేషన్ ఎలా చేంజ్ అవుతుందో ఇప్పుడు సెట్స్ తీసుకుంటే రిలేషన్ కలుపుతామన్నమాట. ఫ్రెండ్షిప్ యాడ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది చెప్పాలంటే. ఇప్పుడు ఈ ఏ అనేది ఎక్స్కి ఫ్రెండ్ అయింది అనుకోండి, బి అనేది జెడ్కి ఫ్రెండ్ అయింది అనుకోండి, సి అనేది వైకి ఫ్రెండ్ అయింది అనుకోండి.
అంటే ఇక్కడ జరిగింది ఏంటి, ఒక రిలేషన్ జరిగింది. ఏ నుంచి బికి ఎలిమెంట్స్ అనేవి రిలేషన్ ఫామ్ చేశాయి. ఎలా ఫామ్ చేశాయి, A1 గామా ఎక్స్ ఒక రిలేషన్, అంటే ఒక ఆర్డర్డ్ పేరు వచ్చింది. నెక్స్ట్ B1 గామా జెడ్, ఇక్కడ ఒక రిలేషన్ ఫార్మ్ అయ్యింది. నెక్స్ట్ C1 గామా వై. సో అలా ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ని చూస్ చేసుకుని ఫ్రెండ్షిప్ చేస్తే దాన్నే రిలేషన్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు ఒక ఎలిమెంట్కి ఒక పర్సన్కి ఒకరే ఫ్రెండ్ ఉండాలని రూల్ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను A1 B1 C1 D1 తీసుకున్నాను. దీంట్లో ఎక్స్ వై జెడ్ అలానే తీసుకున్నా. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఇప్పుడు నేను రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా. ఏ అనేది ఎక్స్కి ఫ్రెండ్ అయింది, ఏ అనేది వైకి కూడా ఫ్రెండ్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఒకరే ఫ్రెండ్ ఉండాలని రూల్ లేదుగా, ఒకరికి ఒకరు ఫ్రెండ్ ఉంటారని అది అపోహ. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, నార్మల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, అలానే. సో ఇప్పుడు ఏ అనేది జెడ్కి కూడా ఫ్రెండ్ అవ్వచ్చు, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. బి అనేది ఎక్స్కి ఫ్రెండ్ అవ్వచ్చు, B1 అనేది జెడ్కి కూడా ఫ్రెండ్ అవ్వచ్చు, C1 వైకి ఫ్రెండ్ అవ్వచ్చు, D1 కూడా వైకి ఫ్రెండ్ అవ్వచ్చు. సో అలా మనం ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ బి అనే సెట్లోకి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అన్ని ఎలిమెంట్స్కి ఫ్రెండ్స్ ఉండాలి అంటే ప్రాబ్లం ఏమీ లేదు, ఉండొచ్చు. ఇప్పుడు క్లాస్ రూమ్లో 40 మంది ఉన్నారనుకోండి, 40 మంది ఒకరికి ఫ్రెండ్ అవ్వాలంటే కష్టమే కదా. మరి నలుగురికి ఒక్కొక్కరికి 10 మంది ఫ్రెండ్స్ ఉండడం కూడా కష్టమే. సో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఏదో మేబీ ఒక 10 మంది కంటే తక్కువే ఫ్రెండ్స్ అవ్వచ్చు, క్లోజెస్ట్. నార్మల్గా అయితే ఎలా అయితే ఫ్రెండ్స్ అనుకుంటామో అందులో క్లోజు డీప్ అలా ఉంటాయి కదా. సో అలా. సో ఇప్పుడు ఈ సెట్లో ఎలిమెంట్స్ ఇప్పుడు ఏబి ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఏ అనేది బికి మ్యాచ్ అయింది, ఏ అనేది బి అనేది కూడా ఏకి మ్యాచ్. అంటే వీళ్ళిద్దరు తనకి ఫ్రెండ్ అంటే ఏమో నేను బాగా చదువుతాడేమో ఈ క్లాస్లో, ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్కి వచ్చి ఫ్రెండ్షిప్ చేశారేమో. సో అలా రిలేషన్ అనమాట. సో ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి వెళ్ళి వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా అయితే కంబైండ్ అవుతున్నారో ఆ ప్రాసెస్నే మనం రిలేషన్ అని చెప్పచ్చు. ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిలేషన్ చూసాం కదా. రిలేషన్ అంటే ఎవరికైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో కానీ ఇప్పుడు ఫంక్షన్ అంటే ఇక్కడ కూడా ఏ అనే ఒక సెట్ తీసుకుంది, ఇక్కడ బి అనే ఒక సెట్ తీసుకుంది. ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నాం. ఓకేనా. ఎఫ్ మ్యాచ్ ఏ టు బి అంటే ఏ నుంచి బికి ఏం చేస్తున్నాము, ఫంక్షన్ చేస్తున్నాం, రిలేషన్ చేయట్లే. ఇక్కడ ఏ అనే సెట్లో 1 2 3 ఉన్నాయనుకోండి, బి అనే సెట్లో ABC ఉన్నాయనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ అనే సెట్లో ఒకే ఎలిమెంట్కి బి అనే సెట్లో ఒకే ఇమేజ్ ఉండాలి. ఓకేనా. దీన్ని మనము డొమైన్ అంటాం. ఓకే, దీన్ని కోడొమైన్ అంటాం, దీన్ని డొమైన్ అంటాం, దీన్ని కోడొమైన్ అంటాం. ఇప్పుడు ఏ ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి మనం ఫంక్షన్ చేస్తున్నామో దాన్ని రేంజ్ అంటాం. ఓకే, మ్యాచ్ అవుతున్నాయి కదా, ఏలో ఎలిమెంట్స్ బికి మ్యాచ్ అవుతున్నాయి కదా, ఈ మ్యాచింగ్ ఎలిమెంట్స్ని రేంజ్ అంటాం అన్నమాట. క్లియర్. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఏకి ఫంక్షన్ అయింది, 1 అనేది ఏకి ఫంక్షన్ అయింది, 2 అనేది సికి ఫంక్షన్ అయింది, 3 అనేది బికి ఫంక్షన్ అయింది. అన్ని ఎలిమెంట్స్తో ఫంక్షన్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఏ ఎలిమెంట్ కామన్ ఎలిమెంట్తో ఫంక్షన్ చేయలేదు. సో అలా మన ఎఫ్ మ్యాచ్ ఏ టు బి is a function such that A has only one image from set B. సెట్ బి నుంచి మనకి ఏ అనే సెట్లో ఒక ఎలిమెంట్ మాత్రమే ఇమేజ్ అయి ఉండాలి. ఇక్కడ ఏ అనేది బికి ఇమేజ్ అయితే బి అనేది ఏకి ప్రీ ఇమేజ్ అవుతుంది. ఓకేనా. ఏ అనేది ఇమేజ్ అయితే
బీకి ఏ అనేది ప్రీ ఇమేజ్ అవుతుంది. ఫంక్షన్ అవ్వాలి అంటే ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్కి దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. సో అలా వెళ్ళడాన్ని మనం ఫంక్షన్ అంటాం. రిలేషన్ అంటే ప్రాబ్లం నో రూల్స్ అనమాట. రూల్స్ అంటే రెస్ట్రిక్షన్స్ ఎలాంటివి ఉండవు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంతమంది దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఒకరి దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ ఒక పర్సన్ బిలాంగ్స్ టు 1% ఓన్లీ. సో దాన్ని మనం ఫంక్షన్ అంటాం. మళ్ళీ ఈ ఫంక్షన్స్లో మనకి రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఉంది. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ మ్యాప్స్ R తీసుకుందాం అనుకోండి. ఈ ఫంక్షన్ అనేది ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ f(a) = b వచ్చింది అనుకో సెట్ అనేది. ఇప్పుడు f(a)కి మనము ఫంక్షనింగ్ చేసామంటే ఈ సెట్ చూడండి ABC, లేదంటే A1 A2 A3, ఇక్కడ B1 B2 B3. ఇప్పుడు A1 అనేది B1 దగ్గరికి వస్తే f(a1) = b1 అయితే దీన్నే మనము b1 అనేది ఏకి ఇమేజ్ అంటాం విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్ చేసినప్పుడు. ఓకేనా? ఇప్పుడు రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే సేమ్ సెట్లో ఎలిమెంట్స్ తీసుకుంటాం, రియల్ నెంబర్స్. ఎఫ్ మ్యాప్స్ R ఇక్కడ మనకి ఏమవ్వాలి అంటే f(x) = x అవుతుంది. దానిని మనము ఐడెంటిటీ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఐడెంటిటీ ఫంక్షన్ అంటే నువ్వు ఏదైతే ఫంక్షన్ తీసుకున్నావో మరలా అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే మరలా 2 వస్తుంది, 10 తీసుకుంటే మరలా 10 వస్తుంది. అదే మనము కాన్స్టెంట్ ఫంక్షన్ అని ఒకటి ఉంది. కాన్స్టెంట్ అంటే ఎప్పుడు ఒకటే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎఫ్ మ్యాప్స్ R తీసుకుంటే f(x) తీసుకుంటే సమ్ కాన్స్టెంట్ KRC వస్తుంది. సో ఈ KRC రావడాన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాము. సో ఒకే ఫంక్షన్ నువ్వు తీసుకున్న ఫంక్షనే మరలా వస్తే దాన్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్ లేదా ఐడెంటిటీ ఫంక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే నువ్వు ఫంక్షన్ తీసుకుంటే f(x) = సమ్ నెంబర్ వస్తుంది. కానీ ఐడెంటిటీ ఫంక్షన్ అంటే నువ్వు ఏ ఫంక్షన్ తీసుకున్నా మళ్ళీ x అనే ఫంక్షన్ వస్తుంది. దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? a0 + a1x ఓకే a2x² and so on x⁴n. ఎంత వెళ్ళింది? ఎంత పవర్ వెళ్ళిపోయింది. సో పాలినామియల్ ఫంక్షన్ కూడా దీన్ని పాలినామియల్ ఫంక్షన్ అంటాం. అంటే పవర్ అనేది డిగ్రీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x + x - 1 ఉంది. స్ప్లిట్ చేస్తే x రావాలి, మల్టిప్లై చేస్తే -x² రావాలి. సో దాన్ని మనం స్ప్లిట్ చేయగలమా చేయలేమా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకో, ఈజీగా స్ప్లిట్ చేయొచ్చు. సో అప్పుడు మనము దానికి వచ్చిన ఫంక్షన్ x వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్నే ఆ పాలినామియల్ ఫంక్షన్ యొక్క వాల్యూ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? అది పాలినామియల్ ఫంక్షన్ అని చెప్పేసి అని అంటాం. అదే రేషనల్ ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ f(x/g)(x). ఓకే, దీన్ని రేషనల్ ఫంక్షన్ అని అంటాం. ఎప్పుడు g(x) అనేది 0 అవ్వకూడదు, ≠ 0గానే ఉండాలి. దాన్ని రేషనల్ ఫంక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, ఇప్పటి వరకు మీరు విన్నా అర్థం కాకపోయినా అర్థమైనా నెక్స్ట్ మాడ్యులస్ ఫంక్షన్ ఇంపార్టెంట్. మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఏంటంటే x అనేది మాడ్యులస్లో ఉంటుంది. ఓకే, ఈ x అనేది మాడ్యులస్లో ఉంటే x కంటైన్స్ 2 వాల్యూస్ ఓన్లీ. +x if x greater than 0, -x if x less than 0. సో మాడ్యులస్ x అంటే దానికి ప్లస్ ఆర్ మైనస్ కండిషన్, ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. ప్లస్ ఉంటే దాన్ని గ్రేటర్ దెన్ 0 అంటాం, మైనస్ ఉంటే దాన్ని లెస్ దెన్ 0 అని అంటాం. ఓకే, నెక్స్ట్ సిగ్నమ్ ఫంక్షన్స్. ఇక్కడ 3 కండిషన్స్ వస్తాయి. ఓకేనా? f(x) = మనకి ఇక్కడ +xగా ఉంటే x greater than 0, -xగా ఉంటే x less than 0. ఇక్కడ నార్మల్ x కూడా ఉంటుంది x = 0.
ఎడిషనల్గా మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 0 వస్తే దాన్ని సిగ్నమ్ ఫంక్షన్ అంటాం. ఓన్లీ ఎక్స్ ఈక్వల్స్ టు 0 లేకుండా ప్లస్ మైనస్ రిప్రజెంట్ చేస్తుంది అంటే దాన్ని మాడ్యులస్ ఫంక్షన్ అని అంటాం. ఓకేనా, అర్థమైందా? ఒకసారి చూడండి. ఓకే, సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఎక్స్ కాకుండా ఇలా చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ +1 ఉందంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉన్నట్టు. ఇక్కడ 0 ఉంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఉన్నట్టు. -1 ఉంటే ఎక్స్ లెస్ దెన్ 0 అయినట్టు. దాన్ని సిగ్నమ్ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా, సిగ్నమ్ ఫంక్షన్స్. ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫంక్షన్ తీసుకుంటాం ఎఫ్ మ్యాప్స్ R తీసుకుంటే ఇక్కడ మనం దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ రాయాలి. దాన్నే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటాం. ఓకేనా, లేదంటే దీన్ని స్టెప్ ఎక్స్ అని కూడా అంటాము. సో ఈ ఎక్స్ వాల్యూ ఇంకా వెరీ క్లోజ్ టు దట్ వాల్యూ అనమాట. ఓకే, సో ఆ వాల్యూకి ఇంకా నియర్లీ సేమ్ ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు -1 ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -1 లెస్ దెన్ 0 పెట్టుకోవచ్చు. -1 అంటే ఎగ్జాక్ట్గా -1కి ఈక్వల్ అయిపోతుంది, 0కి తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాం అనుకో, స్టెప్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం అనుకోండి, అంటే ఎలా ఉంటుంది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ -1. అంటే 0 ఈక్వల్గా ఉంటుంది, -1కి తక్కువగా. లేదంటే ఇట్ సైడ్ ఎప్పుడు రైట్ ఎప్పుడు ప్లస్ ఉంటాయి కదా, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ 1. సో మనం ఎలా తీసుకుంటే వాల్యూ అలా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఎక్స్ వాల్యూ 2 అని తీసుకున్నాం అనుకోండి, అంటే 2కి ఈక్వల్గా ఉంటుంది. 2 తర్వాత వచ్చే నెంబర్ ఎవరు, 3కి తక్కువగా ఉంటుంది. ఈక్వల్స్ టు 2 గ్రేటర్ దెన్ 3. సో అలా చెప్పొచ్చు అనమాట. స్టెప్ ఎక్స్ అంటే ఇంకా నియరెస్ట్ వాల్యూ, ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూ అనమాట. అర్థమైందా? పాయింట్స్లో ఉంటే దేనికి దగ్గరగా ఉంది. అంటే స్టెప్ ఎక్స్ వాల్యూ 0.5 ఉందనుకోండి, ఇంకా 0 అనే తీసుకుంటాం. స్టెప్ ఎక్స్ వాల్యూ 0.9 ఉందనుకోండి, నియర్లీ 1 అని తీసుకుంటాం. సో అలా డిపెండ్ అయ్యి ఉంటుంది స్టెప్ ఎక్స్ వాల్యూ అనేది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా ఆల్జెబ్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఒకసారి 2 మార్క్ ప్రాబ్లమ్స్, ఓకే 8 మార్క్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూసుకుని నెక్స్ట్ మళ్ళీ డెఫినేషన్స్ 1-to-1 ఫంక్షన్ అంటే ఏంటి, ఆన్-టు ఫంక్షన్ అంటే ఏంటి, బై జంక్షన్ అంటే ఏంటి, ఇంజెక్షన్ అంటే ఏంటి, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇదైతే నేను ఒక పార్టే చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ మీరు వీడియో చూసి నన్ను అడిగితే అప్పుడు మళ్ళీ వేరే క్లాస్ చేస్తాను. ఇప్పుడైతే 2 మార్క్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి x+1 y-2 ఇచ్చాడు ఈక్వల్స్ టు, అంటే ఈక్వల్ సెట్స్ చూస్తే మీరు 2 సెట్స్ ఈక్వల్ అయినప్పుడు మనం అక్కడ a ఈక్వల్స్ టు c అండ్ b ఈక్వల్స్ టు d చేసాము. a ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్, c ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. అప్పుడు మనం చేస్తే ఏమవుతుంది, x+1 ఈక్వల్స్ టు ఎవరు ఉన్నారు, 3 ఉన్నారు. +1 అని పంపేస్తే -1, x ఈక్వల్స్ టు 2. x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. y-2 ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు -2 అంటే ఎంత, +2. 2 + 1 is 3. x వాల్యూ 2 అండ్ y వాల్యూ is 3. చెప్పాను అండ్ 1 మార్క్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అంటే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో నార్మల్గా బేసిక్స్ చదవండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ అండ్ ఇంకా మెటీరియల్స్ ఎలాంటివి ఉన్నా వీడియో చూడండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్లో అర్థమైందని, లేదంటే మార్పు ఏమన్నా కావాలంటే నాకు కంపల్సరీ కామెంట్లో పెడితే డెఫినెట్గా చేంజ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా చూస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ టు శాండీ మ్యాథ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు నా మోటివేషన్, మీరు నాకు ఇచ్చే బూస్టింగ్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.